మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబురెడ్డి గారు ఒక షార్ట్ వీడియో పెట్టాను. అన్నా నీకు నీవే చల్లుకోవడం ఏందన్నా, అన్నా అవి వచ్చి స్లిప్పులు మేము టమాటాలు కొంటాము, మొత్తం పట్టి చెక్కిన తర్వాత దాన్ని చించి అలా వేయడం నాకు అలవాటు, చల్లదు అనుకుంటూ ఉన్నాను. అలా చల్లుతూ ఒక వీడియో తీసుకోవాలని అలా తీసుకున్నది అది. నాకు నేను చల్లుకోవాలని ఏమీ లేదన్నా. ఇక శివ గారు, అన్నా ఎక్కడైనా సరుకు తగ్గిందా, లేదంటే వర్షాలకు ఏమైనా డ్యామేజ్ అయ్యిందా, ఇంత సడన్గా రేటు పడే కారణం ఏమన్నా, 10 రోజులకు 2 ఎకరాలు శాంపుల్ పడుతుంది, ఆల్రెడీ 2 ఎకరాలు కాయలు వస్తున్నాయి, ఎందుకంటే భయమేస్తుందన్న టమోటా ఆడే ఆటకు. అలాగే మేజర్ చంద్రకాంత్ మూవీలో అన్నగా డైలాగ్ చెప్పాలన్నా అది నా కోరికన్నా. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. అన్న మీ ప్రశ్నలు అన్ని సమాధానం ఉన్నాయి. సరుకు తగ్గింది, వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యింది. నేను అందుకే గతంలో చెప్తూనే ఉన్నాను, టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎవరు ఆందోళన చెందకండి, ధరలు తగ్గాయని కుంగిపోవద్దు, పెరిగాయని పొంగిపోవద్దు, టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఎవరు ఊహించలేదు ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్కు టమోటాలు షార్టేజ్ వస్తాయని, మళ్ళీ ఇక్కడి నుంచి ఎగుమతులు ఆరంభమవుతాయని, దానివల్ల ధర పెరిగిందన్న. అంగల్ మార్కెట్ అయితే మళ్ళీ సీజన్లాగా తయారయ్యింది. నెంబర్ 1 క్వాలిటీలు వస్తున్నాయి, లోడింగ్లు బాగా జరుగుతున్నాయి. నిన్న మొన్నటి ఒక 3 రోజుల ముందు వరకు కూడా అంగల్లో పెద్ద కల లేదు, కానీ గత 2 రోజులుగా అంగళ్ళకు మళ్ళీ పూర్వం సీజన్లాగా ఉందన్న. ఇక మీరు అడిగారు, మీ కామెంట్కు 2 రిప్లైస్ వచ్చాయి. చెప్పిన తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమా డైలాగ్ చెప్తానన్నా. ఈ కామెంట్ సంబంధించిన రిప్లైలు ఆల్రెడీ 10 రోజుల తోట శాంపుల్ అన్నారు, ప్రస్తుతం ఒక తోట కాయలు వస్తున్నాయన్నారు. అందుకు చంద్రశేఖర్ గారు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. కంగ్రాచులేషన్ బ్రో అని ఆంగ్లంలో పెట్టారు. ఇక నాగరాజు గారు, బ్రో ఎంత వీలుంటే అంత కాయలు మార్కెట్కు తీసుకొని వెళ్ళండి. టమోటా మన ఫార్మర్ జీవితంతో ఆడుకుంటుంది. ఒక యూట్యూబ్ వాళ్ళు మినిమం బిగ్ బాక్స్ 600 ఉంటాయంటున్నారు. ఒక అతను స్మాల్ బాక్స్ డిసెంబర్లో 1000 రూపాయలు పోతుంది అంటున్నారు. నేను ఒక ఫార్మర్గా చెప్తున్నాను, ఈ రేట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ టు డిసెంబర్ 15 వరకు. అది కూడా యూపీ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఆఫ్టర్ 20 days స్లో అవుతుంది మార్కెట్. నారాయణ గారు మంచి సలహా ఇస్తున్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు కాయలు మీరు మాట తీసుకెళ్ళండి. డిసెంబర్ 15 వరకు ఇవే ధరలు ఉంటాయి. యూట్యూబ్ వాళ్ళని నమ్మకండి. ఒక ఆయన చిన్న బాక్స్ 600 పోతుంది అంటున్నాడు, మరొక ఆయన పెద్ద బాక్స్ 1000 రూపాయలు పోతుంది అంటున్నాడు. పెద్ద బాక్స్ 600 అంటున్నాడు, ఒక ఆయన చిన్న బాక్స్ 1000 రూపాయలు అంటున్నాడు. వాళ్ళతో పట్టించుకోవద్దు. టమోటా మన జీవితాలతో ఆడుకుంటుంది. డిసెంబర్ 15 వరకు ఈ ధరలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త స్లో అవ్వచ్చు. కాబట్టి ఆ లోపు ఎంత వీలైతే అంత టమోటాలు వీలైతే ఏముందన్న కాయలు ఆగితే దూరకాయలు మార్కెట్ తీసుకురండి. దూరకాయలు ఇప్పుడు రాజ్యం. కలరెడ్డి తమిళనాడు, దూరకాయలు ఉంటే ఎక్స్పోర్ట్కి. ఇక ఆయన కోరిక మేరకు మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఒక డైలాగ్, ఇది మేజర్ చంద్రకాంత్ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే డైలాగ్. నిరాధారమ పవిత్రమైన పార్లమెంటు సభ్యులు ఉండి, దేశ ప్రతినిధి ఉండి ఎన్నో అన్పార్లమెంటరీ పనులు చేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వాటిని నిరాధారం అంటారా సార్? ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే నాగరికతను సాధించుకున్న గొప్ప దేశం మనది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కొనసాగిన తురుష్కుల దండయాత్ర వలన, 16వ శతాబ్దంలో కొనసాగిన తలదొరల పరిపాలన వలన దేశ సంపద కొల్లకట్టబడింది. ఇక మిగిలింది పవిత్రమైన భారతీయుల శరీరాలు. వాటిలోంచి కాళ్ళని, కళ్ళని, కిడ్నీలని ఒక్కొక్క భాగాన్ని కోసి తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఈ నీచుడు ఇన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. పైపెచ్చుగా అరబ్ దేశాలలో ఆటవికంగా ఒంటెల కాళ్ళకు పసిపిల్లలు కట్టి ఆడుకునే రాక్షసులకు భావి భారత పౌరులు పంపిస్తున్న ఈ దుర్మార్గుడు ఇన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తున్న తీవ్రవాదంతో చేతులు కలిపి ఈ దేశాన్ని మొక్కులు చేయాలని చూస్తున్న ఈ నీచుడు ఇన్ఫెక్టరీ పార్లమెంటరీ మెంబర్. ఉంటాయి క్రీస్తుకు పూర్వం ఎక్కడో రాసుకున్న చట్టాలన్నీ నీతి సూత్రాలకు వల్లిస్తూ కూర్చుంటే ఇలాగే ఉంటాయి. ఎవరైనా ముగింపు చెప్పండి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, భారతీయ న్యాయ వ్యవస్థకు ముగింపు చెప్పండి. ఎవరైనా శివాజీ దేహాన్ని నిడుముంటుంది కానీ దేశభక్తికి లేదురా. అపాయం అంటే భయపడేవానికి నాకెందుకు అనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా. ఎందరో ప్రారంభించారా నీకోసం, నా కోసం, ఈ దేశం కోసం. అలా తెచ్చిపెట్టుకున్న పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈరోజు స్వాతంత్రం అంటే స్పెల్లింగ్ తెలియని, అర్థం తెలియని కొందరు ఏలుతున్నారు. స్వరాజ్యాన్ని సౌభాగ్యాన్ని చేసుకుంటూ జరుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారట్రా. ఈ దేశం కోసం సత్యాగ్రహం చేయడానికి మరో గాంధీ పుట్టడరా. చూడరా చూడు ఆ మహానాయకుల చిత్రపటాలు. వాటిని ఇంటిలో పెట్టింది అలంకారం కోసం కాదు, గుండెకు గుర్తు చేయడానికి, ఆత్మను అనుక్షణం ముందుకు నడిపించడానికి.
నాసిక్ 600 రూపీస్ 22 కేజీలు మన సైడ్కి వస్తాయేమో అనిపిస్తుంది. నాగరాజు గారు, ఎందుకు ఇలా మీరు ఆలోచిస్తారు, ఎందుకు ఇలా ఆందోళన చూడడం అర్థం కావడం లేదు. మన నుంచి వాళ్ళ కాయలు పెడుతున్నాయన్నా అక్కడి నుంచి ఇక్కడ కాయలు వచ్చే అవకాశం లేదు. మన దగ్గర టమాటాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా అక్కడి నుంచి మీరే పెట్టారు 600 రూపాయలు, ఆ టమాటాకి రావాలంటే 800 రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి. ఇక్కడ మన టమాటాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు వస్తాయని దయచేసి ఇటువంటి ఆందోళన ఎవరు పెట్టుకోకుండా మన దగ్గర మనకు కావాల్సిన అవసరమైన టమాటాలు ఉంటే మాత్రం బయట నుంచి టమాటాలు రావు. ఒకవేళ మన దగ్గర కాయలు తగ్గి ధరలు భారీగా ఉండి అక్కడ దిగుమతులు పెరిగి ధర తగ్గితే తప్ప ఇక్కడ వస్తుంది తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి కాయలు వస్తాయని అనుకోవడం అనవసరం అయిన ఆందోళన ఇది. నో ఐఎమ్ వెరీ సారీ. గత రాత్రి మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం వీడియో కొందరు అభిప్రాయాల సమాధానం కూడా మూసింది. జాగ్రత్తగా చూసుకోవాలి బ్రదర్. ఓకే బ్రో. అన్నా, ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ 1000 రూపీస్ 15 kg బాస్ ఫార్ దిస్ డేట్ బట్ నౌ ఓన్లీ 400 to 500 రూపీస్ టాప్ రేట్. రామశ్రీ గారు, ఇప్పుడు ఈ ప్రస్తుతం నవంబర్ 20 తారీఖు చిన్న బాక్స్ 1000 రూపాయల వరకు అమ్ముతుంది, 15 kg బాక్స్ అని అనుకున్నారు. బట్ ఇప్పుడు 400 500 పెడుతుందని కామెంట్ పెట్టారు. అంచనా తప్పులేదన్నా, కానీ అంచనా ఫలిస్తాయి లేదన్నది కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఒక యూట్యూబర్ ఇప్పుడు తగ్గుతుంది అంటున్నాడు. తమిళనాడు సరుకులు లేదంటున్నాడు. తమిళనాడులో కాదు, సరుకులు లేనిది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు కావాల్సినంత సరుకు లేదు, మళ్ళీ తప్పు చెబుతున్నాడు. అన్నా, నేను ఒకటే చెబుతున్నాను, మీ గతంలో చెప్పాను ధరలు తగ్గుతాయని. ఎవరైనా వీడియోలు దయచేసి చూడకండి, వాటి గురించి పట్టించుకోవద్దండి, మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. టమాటా ధరలు ఎవరు చెప్పలేము. ఎవరైనా అనుకున్నారా ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ధరలు వస్తాయని చెప్పి మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందని? ప్లీజ్ అటువంటి మీకు ఆందోళన కలిగించే వీడియోలు ఎవరో ఏదైనా ఉంటే అవాయిడ్ చేయండి. వేమారెడ్డి గుడ్ మార్నింగ్ అన్నా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నా. ఇక మనం మరొక పరిశీలిస్తే, బాలాజీ గారు, అన్నా ఇవే ధరలు కొనసాగుతాయన్నా, ప్లీజ్ చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. ఈ ధరలు వస్తాయని ఎవరు అనుకోలేదు, వచ్చాయి, కొనసాగుతాయి లేదని కాలమే నిర్ణయించాలి. బట్ ఈ నెల అయితే ఢోకా లేదు. యువర్ సూపర్ సార్ రేట్. ఇవన్నీ నిన్న చదివిన కామెంట్లే. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, ధరలు తగ్గుతాయని ఎవరైనా వీడియోలు పడితే చూడడము, ఆందోళన చెందడం ఇవన్నీ మానేయండి. టమాటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటే ఎవరు ఊహించలేము. చూసారుగా, అసలు ఎవరు అనుకోలేదు ఒకసారి ఇలా ధరలు పెరుగుతాయని చెప్పి. ధరలు పెరిగాయి. ఏదేమైనా 2024 సంవత్సరం టమోటా పంట పండించిన అన్నదాతల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిపోవాలని డిసెంబర్ చివరి వరకు కూడా మంచి ధరలు వెళ్ళాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదీయుడు సయ్యద్ షహతాజ్.